అందరికీ నమస్తే అండి. టీడీపీ, జనసేన పార్టీలు ఈ రెండు పార్టీలు మాత్రమే పొత్తులో ఉంటే ఇన్ని గొడవలు, ఇంత గందరగోళం ఉండేదే కాదు. ఇంత మైనస్ కూడా ఉండేది కాదు ఒక రకంగా. కానీ ఎప్పుడైతే టీడీపీ, జనసేన బీజేపీతో కలిశాయో అప్పటి నుంచి పాపం వైసీపీ వ్యతిరేక మైనారిటీ వర్గాలు టీడీపీకి ఓటేయాలనుకున్న, జనసేనకు ఓటేయాలనుకున్న మైనారిటీ వర్గాలు దూరం అయ్యారు. మళ్ళీ వైసీపీ వైపే వెళ్తున్నారు. అది మైనస్, ఒక పెద్ద మైనస్. ఆళ్ళగడ్డ, నంద్యాల ఆ ప్రాంతంలో మనకు అదే ఫీడ్బ్యాక్ వస్తుంది. అది ఒకటి ఉంటే, ఆళ్ళగడ్డ, నంద్యాల, రాయచోటి, కడప ఈ ప్రాంతం అంతా అదే ఫీడ్బ్యాక్ వస్తుంది. అది ఒకటి ఉంటే, పోనీ బీజేపీతో పొత్తుంటే ఏమైనా సిస్టమ్ సపోర్ట్ బీభత్సంగా ఉంటుంది అనుకుంటే కొంతమంది కీలకమైన అధికారులను ఇంకా ట్రాన్స్ఫర్ చేయలేకపోతున్నారు. ఎన్నికల విధుల నుంచి తప్పించలేకపోతున్నారు. పాపం చంద్రబాబు గారు ఎంత ట్రై చేస్తున్నా అది అవ్వట్ల. అంటే బీజేపీ సహకారం పూర్తిగా లేదు. అదొక మైనస్. అయితే కొన్ని కీలకమైన సీట్లు వదులుకోవాల్సి వచ్చింది. బీజేపీకి బలం లేని చోట కూడా 2019 ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన ఓటింగ్ శాతం 1%. ఆ తర్వాత బీజేపీకి ఏమైనా బీభత్సంగా ఓటింగ్ పెరిగిందంటే ఏమీ పెరగల. పైగా చాలా కోల్పోయారు ఓట్లు. కానీ బీజేపీకి 6 ఎంపీ సీట్లు ఇవ్వడం, 10 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడం ఆషామాషి విషయం కాదు. ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? బీజేపీతో కొంత సహకారం ఉంటుందని ఆశించి ఇచ్చారు. కానీ ఇప్పుడు బీజేపీ మామూలు పేచీలు పెట్టట్లా. దెందులూరు సీట్ అడిగారు. చింతమనేని ప్రభాకర్ గారు ఆల్రెడీ కాస్త బలంగా ఉండి టీడీపీకి పాజిటివ్ ఉన్న దెందులూరు సీటు గారపాటి చౌదరి గారి కోసం అడిగారు. పేజీ పెట్టారు. ఒక రోజంతా గొడవ జరిగింది. లాబింగ్లు చేశారు, ఒత్తిడి చేశారు. చంద్రబాబు గారు ఒక రకంగా ఒత్తిడికి తలొగ్గారు. చివరికి ప్రభాకర్ గారు, అతని అనుచరులు ఆ బ్యాచ్ మొత్తం రివర్స్ అవ్వడంతో ఇంకా తప్పేది లేదు, ఎందుకు అనవసరంగా సీటు పోద్దని చెప్పి ఆ సీటు ప్రభాకర్ గారికి కన్ఫర్మ్ చేశారు. ఆయన కనుక మెత్తగా ఉండి ఒప్పుకుంటే ఇచ్చేసేవాళ్ళే దెందులూరు. అలాగే ఇప్పుడు అనపర్తి సీటు, అనపర్తి మళ్ళీ టీడీపీకి ఇస్తాను అంటున్నారు. తంబలపల్లి అంటే ఏదో ఒక సీటు ఇప్పుడు బీజేపీకి ఇచ్చేయాలి. అనపర్తి సీటు టీడీపీకి ఇవ్వాలి అంటే, వెనక్కి ఇవ్వాలి అంటే ఇంకా వేరే సీటు ఏదో ఒకటి బీజేపీకి ఇవ్వాలి. పేచి, అది కావాలి ఇది కావాలని పేచి, లాబింగ్లు, ఒత్తిళ్ళు, విపరీతమైన ఒత్తిళ్ళు. నరసాపురం రఘురామకృష్ణరాజు గారికి ఇప్పటికీ సీట్ కన్ఫర్మ్ అవ్వలేదు. ఇస్తారో లేదో తెలియదు. ఇలా రాష్ట్రంలో సీట్లు పంపిణీ దాదాపుగా నెల రోజులైనప్పటికీ, పొత్తు కన్ఫర్మ్ అయ్యి 3 పార్టీలు పొత్తు కన్ఫర్మ్ అయ్యి నెల రోజులైనప్పటికీ సీట్లు పంపిణీ ఇప్పటికీ కూడా అనుమానాలే. ఏ సీటు మారుస్తారో తెలియదు. బీఫామ్లు ఇవ్వాలి. జనసేన పార్టీ వరకు క్లారిటీగా ఉన్నారు. 21 ఎమ్మెల్యే సీట్లకి 2 ఎంపీ సీట్లకి ఆయన బీఫామ్లు ఇచ్చుకున్నారు, క్లారిటీగా ఉన్నారు. కానీ టీడీపీలో ఇంకా బీఫామ్లు ఇవ్వాల. ఎందుకంటే అనపర్తి, ఉండి, ఈ తంబలపల్లె, అలాగే ఇంకా కొన్ని నియోజకవర్గాలు మారుస్తారేమో అనే అనుమానాలు ఇప్పటికీ వెంటాడుతున్నాయి. ఆ పార్టీ శ్రేణులకి ఒక రకమైన అభద్రత వెంటాడుతోంది. ఎక్కడ మారుస్తారో, ఏది మారుస్తారో అని. సో అంటే పొత్తు పెట్టుకున్న తర్వాత జనంలోకి వెళ్ళాల్సిన చోట, జనంలో విస్తృతంగా ప్రచారం చేసుకోవాల్సిన చోట, అంతర్గత వనరులు సమకూర్చుకోవాల్సిన టైంలో, ఎన్నికల ప్లానింగ్ చేసుకోవాల్సిన టైంలో ఇంకా సీట్ల కోసం కొట్లాడుకోవడం, లాబింగ్లు చేసుకోవడం, ఒత్తిడి చేసుకోవడం, నాటకాలు ఆడడం, డ్రామాలు ఆడడం ఇదంతా కూడా అనవసరం. పోనీ ఏదో జనసేనకి టీడీపీకి ఆ పేచీ జరిగిందంటే ఓకే, అర్థం చేసుకోవచ్చు. జనసేన పార్టీ కూడా ఎంతో కొంత స్ట్రాంగ్ పార్టీ కాబట్టి, ఓట్లు ఉన్నాయి కాబట్టి, పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ ఉంది కాబట్టి ఆయన సీట్ల కోసం పట్టుపడుతున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు. బీజేపీకి ఏముందని పట్టుపట్టడానికి? పోనీ వాళ్ళు ఏమైనా సహకరిస్తున్నారా? టీడీపీకి సహకరించట్లేదుగా. ఎంతో కొంత బ్యాక్గ్రౌండ్ తెర వెనుక వైసీపీకే సహకరిస్తుంది బీజేపీ పార్టీ పరంగా టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ నరేంద్ర మోదీ గారు పర్సనల్గా జగన్మోహన్ రెడ్డి గారితో ఫ్రెండ్షిప్ చేస్తున్నట్టే లెక్క. అంతెందుకు, ఒక చిన్న పాయింట్ చెప్తా. నేను చిలకలూరుపేట మీటింగ్కి ముందు కూడా చెప్పాను, నరేంద్ర మోదీ గారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించరు అని. ఇప్పుడు మళ్ళీ ఇంకో 3-4 మీటింగులు ఉన్నాయి. రాజమండ్రిలో ఒకటి, అనకాపల్లిలో ఒకటి, రాజంపేటలో ఒకటి, తిరుపతిలో ఒకటి, 4 మీటింగులు ఉన్నాయంట ఈ 20 రోజుల్లో, నెక్స్ట్ 3 వీక్స్లో. చూద్దాం. నరేంద్ర మోదీ గారు వస్తారు కదా, 4 సార్లు వస్తారు కదా, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తారో లేదో చూద్దాం. నాకు తెలిసి అయితే విమర్శించరు. ఒకవేళ విమర్శించినా తల వెంట్రుకతో కొట్టినట్టు విమర్శిస్తారు. అది ఎంత గట్టి దెబ్బ తగులుద్దో మీరే అర్థం చేసుకోవచ్చు. సో ఇదంతా డ్రామా, పొలిటికల్ డ్రామా. థ్యాంక్ యూ.